అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. రీసెంట్గా మన హాస్పిటల్లో ఒక 60 years మేల్ పేషెంట్, క్రానిక్ ఇథనాలిక్ అండ్ స్మోకర్, బాగా ఆల్కహాల్ తాగుతూ స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నటువంటి పేషెంట్ 10 days నుంచి అతనికి అబ్డామిన్లో అంటే కడుపులో రైట్ సైడ్ అబ్డామిన్లో పెయిన్ వస్తుంటే ఫస్ట్ 2-3 days తన సొంత ట్రీట్మెంట్ తీసుకొని, తర్వాత ఒక 1 week క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని, ఫైనల్గా సివియర్ సెప్సిస్ తోటి, బీపీ లో తోటి షాక్లో ప్రజెంట్ అయ్యాడు. సో అతనికి మనము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్కాన్ చేస్తే రైట్ లోబ్ ఆఫ్ లివర్లో మనకి 11x8x6 centimeters యాబ్సిస్ అంటే చీముగడ్డ పెద్దది అల్ట్రాసౌండ్లో ఫైండ్ అవుట్ అయింది. అండ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి సెప్సిస్ డబ్ల్యూబీసీ కౌంట్ 25,000, లో బీపీ, క్రియాటినిన్ హై అండ్ సాచురేషన్ లో, సెప్సిస్ విత్ షాక్లో ప్రజెంట్ అయ్యాడు. సో ఆ పేషెంట్కి మనము 1 day ఐసీయూలో పెట్టుకొని స్టెబిలైజ్ చేసి, ఆ తర్వాత లివర్ యాబ్సిస్ కొంచెం కరిగి యాస్పిరేషన్కి వీలైనప్పుడు పిక్టైల్ క్యాథెటర్ వేసి ఆ పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనము అరౌండ్ 500 ml పస్ అంటే లివర్ యాబ్సిస్ 500 ml ½ లీటర్ పస్ పిక్టైల్ క్యాథెటర్ నుంచి వచ్చింది. ఆ తర్వాత పేషెంట్ స్లోగా ఆల్కహాల్ విత్డ్రాలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆక్సిజన్ డిపెండెంట్ అంటే లైక్ type 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, సిఓపిడి ఇవన్నీ కూడా అతనికి ఎగ్జాసర్బేట్ చేశాయి. ఆల్మోస్ట్ వెంటిలేటర్కి వెళ్తుంది అనుకున్నాం కానీ బట్ సక్సెస్ఫుల్గా వెంటిలేటర్ వెళ్ళకుండా ఆల్కహాల్ విత్డ్రాల్ నుంచి, సిఓపిడి ఎగ్జాసర్బేషన్ నుంచి అన్నింటి నుంచి రికవర్ అయ్యి సెప్సిస్ రికవర్ అయ్యి అండ్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాం పేషెంట్ని. అండ్ పేషెంట్ కూడా ఇప్పుడు ఫాలోఅప్కి మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 weeks ఫాలోఅప్ ఉండాలని చెప్పాము. అండ్ పేషెంట్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాము. సో అందుకనే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు డిలే చేయకూడదు. ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి ఎర్లీగా రావాలి. ఎర్లీగా వచ్చి ఉన్నట్లయితే ఈ యాబ్సిస్ ఇంత పెద్దగా అయ్యి ఉండేది కాదు, డ్రైన్ చేయాల్సిన అవసరం రాకుండా ఉండేది. ఒకవేళ యాబ్సిస్ 6 centimeters బిలో ఉండుంటే ఈ ప్రొసీజర్ అంతా లేకుండా మెడికేషన్ తోటి పేషెంట్ రికవర్ అయ్యేవాడు. అతను డిలే చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకి ఐసీయూలో వెంటిలేటర్ దాకా వెళ్ళాడు. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ మీకు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తొందరగా మీ ప్రైమరీ ఫిజిషియన్ని కలవండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ధన్యవాదం. Please like, share and follow for more health updates.